వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షాంపేట్ మండల ప్రాంగణంలోని రైతు వేదిక వద్ద ఉన్నాము. మన షాంపేట్ మండలంలో ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఏమేమి పంటలు పండుతాయో మండల వ్యవసాయాధికారి రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. షాంపేట్ మండల రైతులందరికీ వ్యవసాయ శాఖ షాంపేట్ మండలం తరఫున నమస్కారం తెలియజేస్తూ, నా పేరు సిహెచ్ రమేష్. నేను మండల వ్యవసాయాధికారి షామీర్పేట మండలము. మన షామీర్పేట మండలంలో 10,320 ఎకరాలు వ్యవసాయంకు యోగ్యమైన భూములు కలవని గుర్తించడం జరిగింది. ఆ 10,300 ఎకరాలకు గాను మనం రైతు భరోసా కింద రైతులకు రైతు భరోసా పథకం కింద వర్తింపజేయడానికి మనం ప్రభుత్వానికి నివేదికలకు పంపించడం జరిగింది. దీంట్లో మన మండలము హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి మన షామీర్పేట మండలంలో కూరగాయలు పండ్ల తోటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. షామీర్పేట మండలంలో కూరగాయలు 850 ఎకరాల్లో, పండ్ల తోటలు 1200 ఎకరాల్లో సాగవుతున్నాయి. అలాగే వరి 2,500 ఎకరాల్లో ఈ వానాకాలము సాగవుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మన షామీర్పేట మండలంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యమైనవి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వాటి నాణ్యత పరీక్షించడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టి శాంపుల్ నమూనాలు కూడా సేకరించి ల్యాబ్కు పరీక్ష నిమిత్తం పంపించడం కూడా జరుగుతుంది. అలాగే పచ్చిరొట్టె ఎరువులు భూమి సారం పెంచడానికి పచ్చిరొట్టె విత్తనాలైన జనుము, జీలు కూడా ప్రభుత్వము 60% సబ్సిడీ కింద రైతులకు అందించడం జరుగుతుంది. ఆ యొక్క విత్తనాలు ప్రతి సంవత్సరం మేలో ఖరీఫ్ గాని అందుబాటులో ఉంచడానికి జరుగుతుంది. తర్వాత మన మండలంలో రైతు బీమా పథకం కూడా ప్రతి రైతుకు ఆ కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం ఆదుకోవడానికి రైతు బీమా పథకం కూడా మనము ఈ మండలంలో జరుగుతుంది. దీంట్లో భాగంగా మన మండలంలో ఇప్పటి వరకు 66 మంది రైతులు చనిపోతే వారి ఒక్కొక్క కుటుంబం నామినీకి 5 లక్షల చొప్పున 3,30,00,000 రూపాయలు మనము ఈ మండలంలో రైతు నామినీలకు అందించడం జరిగింది. తర్వాత రుణమాఫీ పథకం కూడా మన మండలంలో ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత రుణమాఫీ పథకం 550 మంది రైతులకు 4,20,00,000 రూపాయలు వారి ఖాతాల్లో వేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు 2 లక్షల లోపల ఉన్న రైతులందరికీ అందించడం జరిగింది. త్వరలో 2 లక్షల పైన ఉన్న వాటికి కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం త్వరలో వారికి కూడా అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి గుంటలో వేసిన పంట నమోదు చేయడానికి డిజిటల్ క్రాప్ బుకింగ్, అంటే మా ఏఈఓ వారు ప్రతి గుంటకు వెళ్ళి సర్వే నంబర్కి వెళ్ళి డిజిటల్ క్రాప్ బుకింగ్ అంటే పంటను ఫోటో తీసి క్యాప్చర్ చేస్తారు. ఆ విధంగా ఏ రైతు ఏ పంట ఏ గుంటలో ఏ పంట వేసిండు అనేది కూడా మనము డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంట నమోదు చేస్తున్నాము. ఆ విధంగా నమోదు చేసిన వారికి ప్రభుత్వము మన మండలంలో 2 పంట కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు గలవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 500 రూపాయలు సన్న రకాల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలియాబాద్, షామీర్పేటలో పంట కొనుగోలు ద్వారా 2,360 రూపాయలు మద్దతు ధర కాగా దానికి 500 రూపాయలు బోనస్ కూడా ప్రభుత్వం చెల్లించి పంట కొనుగోలు ద్వారా చేయడం జరిగింది. ఈ విధంగా వివిధ పద్ధతుల ద్వారా రైతులకు, అలాగే డ్రిప్ కానీ, ఫామ్ ఆయిల్ కానీ మన మండలంలో, తర్వాత పెండాల్స్ కానీ పందిర్లు వేసుకోవడానికి ఇటువంటి అందించడానికి ప్రభుత్వము వ్యవసాయ శాఖ తరఫున చర్యలు తీసుకుంటుంది. అలాగే భూసార పరీక్షలు కూడా మన మండలంలో మేము ఇక్రిసాట్ ద్వారా అనుసంధానం ఏర్పడి మనము ప్రతి గ్రామంలో అందరి రైతులది కూడా మన భూసార పరీక్షలు నిర్వహించి వాళ్లకు కార్డులు కూడా అందించడం జరిగింది. పిఎం కిసాన్ పథకం కింద కూడా మన మండలంలో 2,780 మంది ఉంటే వారికి 4 నెలలకు ఒక విడతగా 2,000 రూపాయలు, అంటే సంవత్సరంకి 6,000 రూపాయలు పిఎం కిసాన్ పథకం కూడా అందించడం జరుగుతుంది. అలాగే మేము ప్రతి ప్రభుత్వము వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానము మనకు రైతు వేదికలకు అందించడం జరిగింది. ప్రతి మంగళవారము ఆ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, పంటల యొక్క సిచ్యువేషను మరియు శాస్త్రవేత్తలు రైతులతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావడానికి ప్రతి మంగళవారం కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రైతు వేదికల నుండి రైతులతోని శాస్త్రవేత్తలు, అధికారులు ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. ఈ సలహాలు, సూచనలు కూడా రైతులందరూ రైతు వేదికల ద్వారా ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మేము కూడా వ్యవసాయ శాఖ ఏఈఓలను కూడా ఎప్పటికప్పుడు రైతుల పంట పొలాలు తిరుగుతూ వాళ్ళకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. కాబట్టి వ్యవసాయ శాఖ యొక్క సలహాలు, సూచనలు అందరూ పాటించి పెట్టుబడి తగ్గించి
అధిక దిగుబడులు పొందాలని మా శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆధునిక పద్ధతిలో పంటలు పండించడానికి ఏమేమి పద్ధతులను ఉపయోగిస్తున్నారు సార్? ఏమైనా కొత్తగా పనిముట్లను ఇస్తున్నారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. మండలంలో ప్రస్తుతం మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాం కాబట్టి మనకు కూలీల కొరత అధికంగా ఉంటుంది కాబట్టి మేము వరి పంటలో వెదజల్లుడు పద్ధతి ఒకటి మనం రైతులకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ వెదజల్లుడు పద్ధతి ద్వారా సుమారు ఎకరాకు 7,000 రూపాయలు రైతు ఆదా చేసుకోవడం జరుగుతుంది. నారు పెంచడము, నాటు వేయడము ఇవన్నీ తగ్గించబడతాయి. సుమారు 20 రోజుల వరకు పంట ముందుకు జరుగుతుంది. ఎకరాకు 12 కిలోల విత్తనము చల్లుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో మన మండలంలో ఇప్పటికే 250 నుంచి 300 ఎకరాలు మనము రైతులకు సాగు తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. రైతులకు ఒకసారి మనం ఈ పద్ధతిని చూపించిన తర్వాత రైతులు కూడా దీనికి అలవాటు పడి ప్రతి సంవత్సరం దీన్ని పెంచడానికి జరుగుతుంది. అలాగే ఈ మండలంలో డ్రోన్ టెక్నాలజీ కూడా ఇప్పుడు స్ప్రే చేయడానికి ఒక రైతుకు ఒక కూలీ తీసుకురావాలంటే అతనికి 700 రూపాయల వరకు చెల్లించాలి. మళ్ళీ స్ప్రే డబ్బా కూడా తీసుకురావాలి. 1000 రూపాయల వరకు ఒక ఎకరా ఖర్చు అవుతుంది. దాని బదులు మనం ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ద్వారా వివిధ డ్రోన్ కంపెనీల వాళ్ళకి అనుసంధానం చేసి ఇక్కడ సొసైటీ ద్వారా గ్రోమర్ ద్వారా మనం అందుబాటులో ఉంచి ఎకరాకు 400 రూపాయలు రైతు చెల్లిస్తే డ్రోన్ టెక్నాలజీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో ఆ ఎకరా మొత్తం స్ప్రే చేసి వెళ్తున్నారు. ఈ విధంగా మనము ఆల్రెడీ గత వానాకాలము ఈ యాసంగి పంటల్లో కూడా మనం డ్రోన్ టెక్నాలజీ ద్వారా మండలంలో స్ప్రే చేయించడం జరిగింది సార్. రైతులకు సబ్సిడీ ద్వారా డ్రోన్ టెక్నాలజీ నేర్పించి ఆ డ్రోన్లను ప్రభుత్వం ద్వారా మీరే ఇప్పించవచ్చు కదా సార్? ఇది యూనివర్సిటీ ద్వారా ఈ డ్రోన్ టెక్నాలజీ ఈ మధ్యలోనే వచ్చింది కాబట్టి యూనివర్సిటీ వారు ఈ మధ్యలోనే డ్రోన్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇవ్వడానికి, పైలట్గా ట్రైనింగ్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. మేము అటువంటి రైతులను ఇంటర్మీడియట్ చదువుకొని నుండి అటువంటి వారిని ఎంకరేజ్ చేసి యూనివర్సిటీకి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వ్యవసాయంలో సాగు భూమిలో చెరువుల ద్వారా ఎంత పంట పండిస్తున్నారు, బోర్ల ద్వారా ఎంత పండిస్తున్నారు సార్? అసలు మన మండలంలో ఎన్ని బోర్లు ఉన్నాయి? మనకు ముఖ్యంగా ప్రధాన చెరువు షామీర్పేట మనకు పెద్ద చెరువు, ప్రధాన చెరువు గలదు. ఈ చెరువు గుండా మనకు సుమారు 5 విలేజ్లకు నీరు చెరువు కాలువ ద్వారా వెళుతున్నాయి. ముఖ్యంగా షామీర్పేట, అలియాబాదు, జగన్గూడ, సంపన్బోలి గ్రామాలకు నీరు వెళ్లడం జరుగుతుంది. ఈ చెరువుల కింద మన మండలంలో షామీర్పేట ఒక చెరువు కిందనే మనకు 850 ఎకరాలు వరి పండుతుంది. మిగతా మనకు లాల్గడి, మలక్పేట, బొమ్మరాజ్పేట, తుర్కపల్లి ఇవన్నీ గ్రామాల్లో కలిపితే మనకు 1100 ఎకరాలు చెరువుల ద్వారా పంట పండించడం జరుగుతుంది. అలాగే బోర్వెల్లు మనకు మన మండలంలో 2250 బోర్వెల్లు మన మండలంలో ఉన్నాయి. ఈ బోర్వెల్స్ కింద మనకు 2650 ఎకరాలు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతానికి పంటలు నీరు సమృద్ధిగా ఉంది. పంటలకు ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. నీరు సమృద్ధిగా ఉంది. ఆధునిక పద్ధతిలో రైతులకు ట్రైనింగ్ ఇవ్వడానికి కొత్తగా వచ్చే రైతులకు ఏమైనా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు సార్? ఇక్కడ మేము రైతు వేదికలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతు శిక్షణ కొరకు రైతు వేదికలు. ఇక్కడ ప్రతి మంగళవారము వీడియో కాన్ఫరెన్స్ తో పాటు మేము కూడా ప్రతి వ్యవసాయ శాఖ ఒకటే కాకుండా వ్యవసాయ అనుబంధ శాఖలైన వెటర్నరీ, హార్టికల్చరు, ఫిషరీసు, గ్రౌండ్ వాటర్ ఈ డిపార్ట్మెంట్లు అన్నిటితో అనుసంధానం ఏర్పాటు చేసుకొని ఇక్కడ రైతు వేదికలని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ డిపార్ట్మెంట్ కార్యక్రమం ఉన్నా ఇక్కడ రైతు వేదికలనే మేము రైతులందరికీ పిలిచి శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. షామీర్పేట మండలంలో ఏమేమి పంటలు పండుతుంది, ఎంత వ్యవసాయ భూమి ఉందో విస్తనాధికారి రమేష్ గారు చాలా చక్కగా వివరించారు. అలాగే ఎంతోమందికి పెట్రోల్ బంకులకు, ఫంక్షన్ హాళ్లకు రైతు భరోసా డబ్బులు పడుతుండేవి. ఈసారి 2900 ఎకరాలు తీసేసి నిజమైన రైతులకే, వాళ్ళు వ్యవసాయ సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. అలాగే మండలంలో ఎవరైనా రైతులు ఇంటర్మీడియట్ చదివి డ్రోన్ టెక్నాలజీ నేర్చుకోవాలని ఆసక్తి గలవారు రమేష్ సార్ గారిని కలిస్తే మీకు ఆ ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇప్పిస్తానని చెప్పారు. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.